మీద ఉన్న పెద్దలు, మా లయన్, మా చైర్మన్, తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఫౌండర్ ప్రతాడి రామకృష్ణ గౌడ్ గారికి, అలాగే ఛాంబర్ సెక్రటరీ కాచం సత్యనారాయణకి, టీమా ప్రెసిడెంట్ మా జేవిఆర్ గారికి, అలాగే సెక్రటరీ సిగ్ధ గారికి, ఈరోజు వచ్చినటువంటి నరసింహారావు మా ఎలక్షన్ ఆఫీసర్ గారికి, అలాగే మిగతా పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారం. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, వెబ్ మీడియా మీ అందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఆరంభమైంది మళ్ళీ మా యుద్ధం. ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఒకప్పుడు తెలంగాణ ఫిలిం ఛాంబర్ అంటే ఎగతాళి చేసినటువంటి వాళ్ళు ఈరోజు నాకు ఫోన్లు చేసి, అయ్యా మీ దాంట్లో సభ్యత్వం ఇవ్వండి అని కొన్ని వందల మంది క్యూ లైన్ కట్టి తీసుకున్న రోజులు ఉన్నాయి. వాస్తవంగా ఒక కాంట్రవర్సీ చేసినటువంటి పర్సన్లు వారిని జనరల్గా ఎవరైనా కూడా రిజెక్ట్ చేస్తారు. ఒక మంచి మనసున్నటువంటి మా చైర్మన్ రామకృష్ణ గౌడ్ గారు, అన్నా ఆయన అలా అన్నాడు అనేది ఏ రోజు కూడా అనకుండా, అన్నా అందరికీ రమ్మనే అని చెప్పి అంత మంచి మనసుతో తను సభ్యత్వం ఇవ్వడం నిజంగా తన హుందాతనానికి ఒక గౌరవం. అలాగే అంచెలంచెలు ఎదిగినటువంటి తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఈరోజు 8,000 మందితో అంటే అంత ఆషమాషి కాదు. అయితే ఈ ఎలక్షన్స్ అనేది ఇప్పుడు పెడుతున్నాం. ఎందుకు పెడుతున్నాం అని అంటే, గతంలో తక్కువ మంది ఉండేవాళ్ళు. అప్పుడు ఏంటిదనంటే ఆ తక్కువ మందితో మేమే మాట్లాడుకొని మీరు చైర్మన్, వైస్ చైర్మన్, సెక్రటరీ ఇలా మాట్లాడుకునే వాళ్ళం. ఈరోజు ఏంటిదనంటే సభ్యులు పెరిగారు, సంఖ్య పెరిగింది. ఎప్పుడైతే సంఖ్య పెరిగిందో తప్పనిసరిగా ఆ యుద్ధం అనేది ఉంటుంది. అంటే స్నేహభావంతో ఒకరికొకరం ఉంటాం. ఇప్పుడు మొన్న మా ఎలక్షన్ జరిగింది. గతంలో అన్నీ కూడా ఏకగ్రీవంలే ఉండే. యుద్ధాన్ని తలపించే విధంగా మొన్న ఎలక్షన్ జరిగింది. అంటే కారణాలు ఏంటంటే సభ్యత్వం పెరిగింది కాబట్టి. మళ్ళీ అంతా ఒకటే అయ్యాం. కాబట్టి ఇప్పుడు కూడా మా చైర్మన్ గారి మీద నేను పోటీ చేసినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన ఫౌండర్, చైర్మన్ కంటే ముందు ఫౌండర్. ఇప్పుడు నేను కూడా వేసే సభ్యుల్ని బట్టి నేను కూడా పోటీలో ఉంటాను. అయితే మ్యాక్సిమం ట్రై చేస్తాం. అంటే అందరూ ఇప్పుడు వేస్తున్నటువంటి ఎలక్షన్స్ ఛాంబర్ అండ్ టీమా ఈ రెండింటికి సంబంధించి కాబట్టి అందులో ఉన్న వాళ్ళని కూడా నామినేషన్లు వేసిన వాళ్ళని మ్యాక్సిమం వారి వారి హుందతనానికి వారి వారి పోస్టులకి ట్రై చేస్తాం. లేని పక్షంలో ఆల్రెడీ ఇప్పుడు మా ఎలక్షన్ ఆఫీసర్ గారి చేతిలోకి వెళ్ళిపోయింది కాబట్టి పోటీ 100% ఉంటుంది. అయితే ఇప్పుడు ఛాంబర్ని స్థాపించిన తర్వాత అంచెలంచెలుగా ఎదగడానికి ఎన్నో మంచి పనులు చేయడమే దీనికి కారణాలు. అంటే ఒక హెల్త్ కార్డులు కావచ్చు, లేదు కరోనా టైంలో హెల్ప్ చేయడం కావచ్చు. అంటే ఎంతవరకు అనంటే నిజంగా చెప్పాలనంటే కరోనాకి మేము చావుకి ఎదురీడి మేము వెళ్ళడం జరిగింది. ఇక్కడ ప్రతాడి రామకృష్ణ వాళ్ళ ఇంట్లో నాకు ఫోన్ చేసి తిట్టడం, మా ఇంట్లో మిసెస్ ఆయనకు తిట్టడం, ఏం మీకు పనిపాట లేదా, చస్తారా, అందరు జనాలు చస్తున్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు నిత్యావసర వస్తువులు ఇవ్వడం ఏంటంటే సాటి మనిషి చావు బతుకులో ఉన్నప్పుడు మన ఇంపార్టెంట్ కాదు అని ఎన్నో స్లమ్ ఏరియాలలో వెళ్ళి ఇవ్వడం జరిగింది. బట్ నిజంగా ఇలా ఎంతోమందికి ఇచ్చాం కాబట్టే ఈరోజు అంచెలంచెలుగా ఈ తెలంగాణ ఫిలిం ఛాంబర్ వాళ్ళు బాగా మంచి పనులు చేస్తున్నారని ఈరోజు 8,000 మంది సభ్యులు రావడం అంటే అంత ఆషమాషి కాదు. అందులో మా రామకృష్ణ అన్న గారి కానీ, తర్వాత మా కాచం కానీ, మా జేవిఆర్ కానీ ఇలా ఉన్న సభ్యులందరూ కూడా చాలా హుందతనంగా వాళ్ళు ఏంటంటే వాళ్ళ పనులు వదిలిపెట్టుకొని వర్క్ చేశారు కాబట్టే ఈరోజు ఈ స్థాయికి వచ్చింది. డెఫినెట్గా పోటీ అనేది ఉంటుంది, భారీ ఎత్తున పోటీ అనేది జరుగుతుంది. అందరూ కూడా ఇప్పుడు అన్న చెప్పినట్టు అందరూ కూడా ఈ పోటీలో పాల్గొనవచ్చు, ఎవరైనా పాల్గొనవచ్చు, ఎవరైనా గెలవచ్చు. తాత్కాలికంగా
ఎవరి మీద ఎవరు ఏమి మాట్లాడుకున్నా కూడా అందరం ఒకటే, గెలిచాక అందరం ఒకటే అవుతాం. కాబట్టి పోటీ అనేది కంపల్సరిగా జరుగుతూ ఉంది. బట్ ఈ పోటీలో ఎవరెవరు ఉంటారు, ఎవరెవరు ఏ ఏ స్థానానికి పోటీ చేస్తారనేది తొందరలోనే మా ఎలక్షన్ ఆఫీసర్ గారు తను డిక్లేర్ చేస్తారు. కాబట్టి బట్ నేను కూడా ప్రయత్నంలో ఉన్నాను. అది కూడా ఓపెన్గా చెప్తున్నాను. మా అన్నగారిని పోల్డర్గానే ఉంచుతాం, బట్ పోటీ వస్తాం. బట్ డెఫినెట్గా ఎవరైనా కూడా ఏ పోటీకైనా కూడా రావచ్చు, బట్ పోటీ ఉంటుంది. కాకపోతే మీ మీడియా మిత్రులందరి సహాయ సహకారాలు ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈ యొక్క ఎలక్షన్ సాఫీగా జరగాలి అని అందరు సభ్యులు వచ్చేసి మీ నామినేషన్లు ఎలక్షన్ ఆఫీసర్ చెప్పినట్టు మీరు దాఖలు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొక్కసారి మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ, అతి తొందరలో పోటీలో నేను కూడా ఉన్నానని చెప్తూ ముగిస్తున్నాను. తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ వ్యవస్థాపకుడు లయన్ ప్రధాని రామకృష్ణ గౌడ్ గారు, వేదిక మీద ఉన్నటువంటి సహచర టిఎఫ్సిసి వైస్ చైర్మన్ గుర్రాజ్ గారు, అలాగే టీమా అధ్యక్షులు అన్న జేవిఆర్ గారు, మా లయన్ కోటేశ్వరరావు గారు, స్నిగ్ధ గారు, రేపు జరగబోయే ఎలక్షన్లకు ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్నటువంటి మిత్రులు హైకోర్టు న్యాయవాది నరసింహారావు గారు, యంగ్ హీరో మా కిరణ్, అలాగే మా టిఎఫ్సిసి సభ్యులు మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి పత్రికా సోదరులు అందరూ కూడా పేరు పేరున తెలంగాణ ఉద్యమం తెలుపుతున్నాను. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ అండ్ ఫోటో వీడియో జర్నలిస్ట్ అందరూ కూడా ముఖ్యంగా ఈరోజు అసెంబ్లీ అయినటువంటి ఉద్దేశం తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏర్పరచుకొని 7 వసంతాలు పూర్తి చేసుకొని 2 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్లు పెట్టే విధంగా యాజ్ పర్ కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్ ప్రకారం రేపు నవంబర్ 14వ తారీఖున ఎలక్షన్ నోటిఫికేషన్ ఈరోజు చైర్మన్ గారు డిసిషన్ తీసుకోవడం జరిగింది. కేవీఎల్ నరసింహారావు గారు ఎలక్షన్ సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా మీడియా ద్వారా మా యొక్క టిఎఫ్సిసి సభ్యులందరూ కూడా తెలియజేస్తారు. కాబట్టి దాంట్లో భాగంగా ఈరోజు వరకు మేము సాధించిన విజయాలు టిఎఫ్సిసి ద్వారా తెలంగాణ ఉద్యమంలో పాల్పంచుకుంటూ తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అని పెట్టేటువంటి నేపథ్యంలో చాలామంది ఇంతకుముందే అధ్యక్షుల వారు ఉపాధ్యక్షుల వారు చెప్పారు, అవహేళనగా మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఫిల్మ్కి సంబంధించింది ఏదైనా కానీ ఆంధ్ర పెత్తందారులో ఆంధ్రాకు సంబంధించినటువంటి వ్యక్తులు ఆ ఫిలిం మొత్తాన్ని సంస్థల్ని గుప్పెట్లో పెట్టుకునే విధంగా ఉన్నటువంటి నేపథ్యం. తద్వారా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్కు ఒక కొత్త నాయకత్వంతో పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికి కూడా కొంతమంది వ్యక్తులు, కొన్ని యూనియన్లు తెలంగాణలో ఉన్నటువంటి వర్కర్స్ ఏవైతున్నారో, అంటే యాక్టర్స్ కావచ్చు, లేకపోతే ఫిల్మ్లో వివిధ క్రాఫ్ట్లో పనిచేసేటువంటి కొంతమందికి ఎక్కడ కూడా అవకాశాలు రాకుండా ఆంధ్ర పెత్తందారులో వారి చేతుల మీద ఇంకొంచెం నడుస్తున్నటువంటి విషయాన్ని మేము గమనిస్తూనే ఉన్నాం. ఖబర్దార్ చెప్తున్నాం, మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తులకు మీరు అవకాశాలు కల్పించకుండా ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు వేరు. ఈరోజు మేము ఫిల్మ్ ఛాంబర్ ఎప్పుడు కూడా ఇక్కడ ఆంధ్ర తెలంగాణ అనే ఫీలింగ్ లేకుండా పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ వర్కర్స్ కనుక ఎక్కడ అవకాశాలు ఇవ్వకుండా చేస్తే మాత్రం తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఒప్పుకోదు, చూస్తూ ఊరుకోదని ఈ సభా వేదిక ద్వారా హెచ్చరిస్తున్నాం. గతంలో ఎన్నో సందర్భంలో కార్మికుల కోసం, కార్మికుల కష్టసుఖాల కోసం రామకృష్ణ గౌడ్ గారు నిరాహార దీక్ష చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగే కోవిడ్-19 నేపథ్యంలో ఇక్కడ మానవులు ఎవరనేది కాకుండా ఎంటైర్ సినీ కార్మికులు కావచ్చు, సినీ కార్మికులకు సంబంధం లేనటువంటి వ్యక్తులకు కూడా టిఎఫ్సిసి ద్వారా దాదాపు 20,000 మందికి మేము మానవతా దృక్పథంతో పనిచేసినటువంటి విషయాన్ని ఏ సంస్థలు కూడా ఫిల్మ్ సంబంధించినటువంటి పెద్ద పెద్ద సంస్థలు, పెద్ద పెద్ద నిర్మాతలు కూడా ఎక్కడ రోడ్ల మీదకి రానటువంటి నేపథ్యంలో కార్మికులుగా అండగా ఉన్నది ఒక టిఎఫ్సిసే. దాన్ని రామకృష్ణ గౌడ్ గారి ఆధ్వర్యంలో మేము పనిచేసినాం. దాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. మేము ప్రాంతాలు చూడలేదు, భాష చూడలేదు, మతాలు చూడకుండా మనుషులుగా మానవత్వంతో పనిచేసినటువంటి నేపథ్యంలో టిఎఫ్సిసికి గొప్ప గౌరవం ఉన్నది. కాబట్టి తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళకు ఏదో చిన్న యూనియనో లేకపోతే కొత్త యూనియనో అని కాదు, 1000 మంది యూనియన్ కాదు, దాదాపు 8,000 మంది సినీ కార్మికులకు అండగా మేము ఉన్నాం. ఈరోజు ప్రభుత్వంతో, భారత ప్రభుత్వంతో
ఒక ఈఎస్ఐ విషయంలో కావచ్చు, కార్మికులకు కావాల్సినటువంటి పెన్షన్ విషయంలో కావచ్చు, హెల్త్ కార్డు విషయంలో కావచ్చు, మేము కొట్లాడి తీసుకొని వచ్చినాం. గౌరవ పెద్దలు వెంకయ్యనాయుడు గారి ఆధ్వర్యంలో మాకు ఒక అసోసియేషన్కు రికగ్నిషన్ తీసుకొచ్చి దాని ద్వారా కార్మికులకు అండగా ఉండే విధంగా మేము హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము చేస్తున్నటువంటి సేవలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి మా సంస్థనే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నెంబర్ 1 సంస్థ అంటే తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్. అది కూడా రామకృష్ణ గౌడ్ గారి ఆధ్వర్యంలో పనిచేస్తున్నాం. దాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా సినీ నిర్మాతలు ఎవరైతే ఉన్నారో, మరి ప్రొడ్యూసర్లు కావచ్చు, డైరెక్టర్లు కావచ్చు, మేము గొప్ప, మేము పెద్ద ఇండస్ట్రీస్ ఉన్నాయి, పెద్ద సినిమాలు ఉన్నాయి. పెద్ద సినిమా ఆడితే అంటే సినిమాలాగానే చూడండి తప్ప మనుషుల్లాగా చూడకపోతే మాత్రం తెలంగాణలో ఉన్నటువంటి వర్కర్స్ కానీ, టీఎఫ్సిసి కానీ ఈ సభావేదిక ద్వారా హెచ్చరిస్తున్నాం. ఎక్కడ కూడా మేము కూర్చొని ఊరుకోమని చెప్పి జాగ్రత్త వహించాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉందని చెప్పి హెచ్చరిస్తున్నాం. అలాగే వచ్చే నెల 14 జరగబోయేటువంటి ఎలక్షన్లో ఓపెన్గా ప్రజాస్వామ్యబద్ధంగా మనకు ఉన్నటువంటి సొసైటీ యాక్ట్ ప్రకారం ఎవరైనా ఎలక్షన్లో పోటీ చేయొచ్చు. ఇక్కడ ఏదో హీరాపేరీ చేస్తాడో, లేకపోతే నీ వర్గమో, ఒక 2 జాతులకు, 2 కులాలకు, 2 మతాలకు జరిగేటువంటి యుద్ధం కాదు ఇది. దాదాపుగా అందరం కూడా సమానంగా ఎవరైతే మెంబర్ ఉండో ఇంత ఓపెన్గా మేము డిక్లేర్ చేసి ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్లకు నిర్వహించే దాంట్లో, కీలకంగా పనిచేసే దాంట్లో ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నటువంటి రామకృష్ణ గౌడ్ గారికి మా టీఎఫ్సీసీ కూడా అభినందిస్తున్నది. తద్వారా జరగబోయేటువంటి ఎలక్షన్లో ఇప్పుడే గురురాజు గారు చెప్పారు, అన్న నేను కూడా పోటీ చేస్తాను అంటే ఎవరైనా పోటీ చేయొచ్చు అని చెప్పి. ఎలక్షన్ అంటే ఎవరైనా పోటీ చేయొచ్చు. కాబట్టి ఒక మంచి వాతావరణంలో ఎలక్షన్స్ జరుగుతాయి. దానికి అందరూ కూడా సహకరించాలి. ఒక 1000 మందికో 500 మందికో జరిగేటువంటి ఎలక్షన్ని అద్భుతాలు చూపించి మొత్తం ఎంటైర్ మీడియా కూడా గగ్గోలు పెట్టేదో, ప్రజాస్వామ్యం లేదో మచ్చ వస్తుందో, లేకపోతే ప్రజాస్వామ్యానికి మాయన మచ్చలాగా 2-3 రోజులు మొత్తం లైవ్లు పెట్టి ఒకే వేదికకు ఆ రకంగా చేసినటువంటి విషయాన్ని కూడా మేము చూస్తున్నాం. తద్వారా చెప్తున్నాం, తస్మాత్ జాగ్రత్త. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఒక అద్భుతమైనటువంటి సంస్థగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికులకు అండగా నిలుస్తుంది. తద్వారా అందరూ కూడా కార్మికుల యొక్క ప్రయోజనాలు తీసుకునే దాంట్లో, ప్రయోజనాలు వనకూర్చే దాంట్లో మేము టీఎఫ్సీసీ కీలకంగా పనిచేస్తాం. ఎక్కడ అవకాశాలు కల్పించకుండా ఇగ్నోర్ చేసినట్లయితే తప్పకుండా వారికి ఏదో రకంగా మేము సమానం చెప్తాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వంతో మాకున్నటువంటి కేసీఆర్ గారికి, గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి పరిచయం ద్వారా మేము తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్కు ఒక 10 ఎకరాల స్థలాన్ని కేటాయించమని మేము కోరగానే ఇమ్మీడియట్ ఆ ఫైల్ పంపించమని చెప్పిండు. అతి తొందరలో కూడా ఆ ఫైల్ మూవ్ అయ్యి ఆ తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ద్వారా ఉన్నటువంటి కార్మికులకి ఇళ్ల పట్టాలు విషయంలో కావచ్చు, ప్రభుత్వం నుండి సహాయ సహకారాలు అందిన దాంట్లో మేము కీలకంగా పనిచేసి కార్మికులకు అండగా ఉంటామని చెప్పి ఈ సభావేదిక ద్వారా విన్నవిస్తున్నాం. అలాగే మీడియా మిత్రులు కూడా తప్పకుండా టీఎఫ్సీసీకి సంబంధించినటువంటి ఏ కార్యక్రమమైనా ప్రజలకు తెలిసే విధంగా, ఇక్కడ సినీ ఇండస్ట్రీకి మొత్తానికి తెలిసే విధంగా, సినీ కార్మికులకు తెలిసే విధంగా మమ్మల్ని చూపించాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్తూ ఈ అవకాశం కల్పించినటువంటి టీఎఫ్సీసీ సభ్యులకు, మా వ్యవస్థాపక అధ్యక్షుడు రామకృష్ణ గౌడ్ గారికి మరొకసారి అభినందనలు తెలుపుచు, ధన్యవాదాలు తెలుపుచు ముగిస్తున్నాం. జై తెలంగాణ. టీమా ప్రెసిడెంట్ కానీ తక్కువ మాట్లాడి కూర్చో. ఎలక్షన్ ఆఫీసర్ గారికి, రావు గారికి, మా ప్రధాన కార్యదర్శి గారికి, తమ్ముడు కిరణ్ గారికి, పెద్దలందరికీ, మీడియా మిత్రులకి నా హృదయపూర్వక నమస్కారాలు. గత 7 సంవత్సరాలుగా ప్రధాన రామకృష్ణ గౌడ్ గారు స్థాపించినప్పటి నుండి ఎన్నో ఒడిదుడుకులు, అప్పుడున్న పరిస్థితులు, తెలంగాణ రాకముందు నుంచి 35 సంవత్సరాలుగా తెలంగాణ మన సినిమా ఇండస్ట్రీకి ఆయనకున్న అనుభవాలు, మన కార్యకర్తలు 24 క్రాఫ్ట్స్ సంబంధించిన ప్రతి దాంట్లో అనుభవం, నిర్మాతగా, డైరెక్టర్గా, యాక్టర్గా ప్రతి టెక్నీషియన్కు ఉన్న ఇబ్బందుల్ని మొత్తం గమనించి తెలంగాణ ఛాంబర్ మనకు అవసరం మన తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పని ఎంతో దృఢ నిశ్చయంతో తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ స్థాపించి మరి నిరాహార దీక్షలు చేసి ఎంతోమందిని మన తెలంగాణలో సినిమాలు తీసిన వాళ్ళు రిలీజ్ చేయలేని పరిస్థితుల్లో సహకరించి రిలీజ్ చేసుకుంటూ మరి ఎన్నో ఒడిదుడుకుల్ని అధిగమించి ఈరోజు కొన్ని వేల మంది సభ్యుల్ని తయారు చేయడానికి ఎంతో కృషి చేసిన ప్రధాన రామకృష్ణ గౌడ్ గారికి వాస్తవంగా తెలంగాణ 24 క్రాఫ్ట్స్ సంబంధించిన సభ్యులందరూ కూడా వారిని సత్కరించవలసిన అవసరం ఉంది. మరి తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా పార్షియాలిటీ చూపించుకుంటూ ఇప్పుడు అన్నలు చెప్పినట్టుగా, పెద్దలు చెప్పినట్టుగా మరి ఆర్టిస్ట్గా తెలంగాణ అనగానే ఆర్టిస్ట్కి ఇచ్చే గౌరవం, మరి తెలంగాణ అనగానే టెక్నీషియన్స్కి ఇచ్చే గౌరవం,
అగౌరవపరచటం, అమర్యాదగా ప్రవర్తించటం, అతను అసలు లేకుండానే చేసే విధంగా ప్రవర్తించటం చిన్న టెక్నీషియన్స్ కానిచ్చి మన తెలంగాణ టెక్నీషియన్స్ అనుభవిస్తున్న సందర్భం. వీటిల్లో ఛాలెంజ్గా తీసుకొని పోలీస్ కేసు దాకా పోయి కేసు పెట్టి జైలుకి పంపించే పరిస్థితి మరి ఇప్పుడున్న మోనార్క్ వ్యవస్థలో అది ప్రధాని రామకృష్ణ గౌడ్ గారికి ఒక్కడికే సాధ్యమైంది. తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్కే అది సాధ్యమైందని చెప్పుకోవాలి. మరి ఇంకా మంచి రోజులు ముందు చాలా ఉన్నాయి. మరి సీఎం గారికి వారికి ఉన్న వ్యక్తిగత అనుభవం కానీ మరి వారిద్దరికి ఉన్న రాజకీయ చనువు కానీ వారు వీరికి ఇచ్చిన హామీ కానీ తెలంగాణలో నెంబర్ 1 ఇప్పుడున్న తెలుగు ఛాంబర్ కంటే తెలుగు ఉన్న సంస్థల కంటే తెలంగాణ ఛాంబర్ని మరి దేశంలో పేరు వచ్చే విధంగా తీర్చిదిద్దుదామని చెప్పని మరి వారు మాట ఇవ్వటం తెలంగాణ రామకృష్ణ గౌడ్ గారన్న ఎన్నో విధాలుగా ముందుకు తీసుకుపోవడం కోసం ప్రయత్నం చేయటం మరి ఇలా ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్స్ని ప్రకటించి మరి ఛాలెంజింగ్గా మేము ముందుకెళ్తున్నాము అని చెప్పని తెలియజేయడానికి ఇది ఒక నిదర్శనంగా భావిస్తూ మరి రేపు భవిష్యత్తులో టెక్నీషియన్స్కి ఏ ఇబ్బందులు వచ్చినా నేనున్న మూలస్తంభంలాగా ఇంతకుముందు తెలుగు రాష్ట్రాలలో దాసరి నారాయణరావు గారు ఎట్లయితే ప్రతి ఒక్కరికి ఒక చుక్కానిలా అగపడి మరి ఏ సమస్య వచ్చినా చిన్నవాడి కానించి పెద్ద నిర్మాతలు పెద్ద టెక్నీషియన్స్ వరకు పెద్ద యాక్టర్స్ వరకు సమస్యను పరిష్కరించిండో మరి ఈరోజు మన తెలంగాణకి ప్రధాన రామకృష్ణ గౌడ్ గారు దాసరి నారాయణరావు గారి స్థాయిలో మనకి తెలంగాణకి కనపడుతున్నాడు. మరి రేపు సమస్యలు పరిష్కరించడానికి వారి భుజం మీద వేసుకొని ముందుకు పోవడానికి కూడా మరి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మళ్ళీ రేపు జరగబోయే ఎలక్షన్స్ 14 జరగబోయే ఎలక్షన్ దిగ్విజయంగా జరుపుకొని మన సభ్యులు మళ్ళీ మన కొత్త కమిటీలని స్థాపించుకొని ఇంకా ముందుకు పోయి రేపు గృహాలు పెన్షన్లు వీటికి సంబంధించిన వాటిల్లో తెలంగాణలో మనమే ముందుండాలని చెప్పాలని మీరందరూ సహకరించాలని మేమందరం సహకరిస్తామని రామకృష్ణ గౌడ్ అన్న గారికి ప్రామిస్ చేస్తూ సెలవు తీసుకుంటున్నా. కృతజ్ఞత. టీమా జనరల్ సెక్రటరీ అద్భుతంగా మాట్లాడిన లయన్ ప్రధాని రామకృష్ణ గారికి, వైస్ చైర్మన్ గురురాజ్ గారికి, సెక్రటరీ కాచం సత్యనారాయణ గారికి, టీమా ప్రెసిడెంట్ జేవిఆర్ గారికి అండ్ జాయింట్ సెక్రటరీ కిరణ్ గారికి, తదితర ఈసీ మెంబర్స్ ప్రేమ్ అండ్ శ్రీశైలం అందరికీ కూడా, ప్రింట్ మీడియా అందరికీ కూడా నమస్కారం. నేను మీ స్నిగ్ధ, జనరల్ సెక్రటరీ. ముందుగా టీమా మెంబర్స్ 400 మెంబర్స్ ఉన్నారు అండ్ మా ఛాంబర్ నుంచి అందరికీ కూడా హెల్త్ కార్డులు ఇవ్వడం జరిగింది. అలాగే కొత్త పాలసీ ఇప్పుడు యాక్సిడెంట్ పాలసీ అని 2 lakhsది అది జరగడం జరిగింది అండ్ ఇలా అభివృద్ధి చెందుతూనే ఉంది. అండ్ ఇంకా వచ్చే 2 yearsలో కూడా మేము చాలా అభివృద్ధి చేస్తామని అండ్ మా తెలంగాణ ప్రజలైతేనేమి తెలుగు ప్రజలైతేనేమి వారికి అవకాశాలు ఎందుకు వస్తలేవో మాకు అర్థం కావట్లేదు అసలుకి. అండ్ ఎక్కడి నుంచో బొంబాయి నుంచి, కేరళ నుంచి, కన్నడ నుంచి ఎక్కడెక్కడి నుంచో దిగుమతి చేసుకుంటున్నారు. ఎంతోమంది స్కిల్డ్ యాక్టర్స్ ఉన్నారు మా దగ్గర కూడా, దాదాపుగా 400 మంది ఉన్నారు. ఏ పుట్టలో ఏ పాముందో ఎవ్వరికి తెలియదు. ఇప్పటి లెజెండరీ యాక్టర్స్, హీరోలు అయితేనేమి, హీరోయిన్లు అయితేనేమి వారందరూ కూడా ఒక్క ఛాన్స్ అంటూ వాళ్ళు ఒకప్పుడు చేసిన వాళ్ళే, వాళ్ళకి ఛాన్స్ ఇస్తే వాళ్ళు ప్రూవ్ చేసుకున్న వాళ్ళే. అదే విధంగా మా వాళ్ళకు కూడా ఛాన్స్ ఇవ్వాలని మా జనరల్ సెక్రటరీగా నేను కోరుకుంటున్నాను. అండ్ అదేవిధంగా మేము ఎంతో ముందుకెళ్తాం. పాండమిక్ అయితేనేమి, కరోనా అయితేనేమి మా టీఎఫ్సిసి పోరాటం అనేది ఆగలేదు. ఏదో విధంగా మేమనేది హెల్ప్ చేస్తూనే ఉన్నాం, జనాల మధ్యలో ఉంటూనే ఉన్నాం. అండ్ మా మెంబర్స్కి కూడా చాలామందికి రామకృష్ణ గారు 10,000 మందికి సరుకులు అయితేనేమి అవన్నీ కూడా ఇచ్చారు. ఎన్నో కార్యక్రమాలు చేశాము. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా టైం అవుతుంది కాబట్టి చాలా అభివృద్ధి చేశాం. ఇంకా ముందు కూడా అభివృద్ధి చేయాలని అండ్ దాంట్లో నేను పాల్గొనాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా November 14th ఎలక్షన్స్ ఉన్నాయి. మేమందరం కూడా గట్టిగా ధీటుగా పోటీ ఇస్తామని కూడా కోరుకుంటాను. ముగిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. వేదిక అలంకరించిన పెద్దలందరికీ పేరు పేరున నా నమస్కారం. ఎందుకంటే టైం షార్ట్ ఉంది కాబట్టి. నేను టీమాలో జాయిన్ అయ్యి 5 years అయింది. జాయింట్ సెక్రటరీగా అన్నగారు పదవి ఇచ్చారు. సో టీమాలో జాయిన్ కాకముందు నేను మొత్తం 18 ఫిలిమ్స్ చేశానండి. అప్పుడు 3 ఫిలిమ్సే చేశాను. టీమాలో జాయిన్ అయిన తర్వాత 15 ఫిలిమ్స్ చేశాను. నాట్ ఓన్లీ తెలుగు, తమిళ్లో కూడా 2 ఫిలిమ్స్ హీరోగా చేశాను. సో నా తరఫున చాలామందిని జాయిన్ చేయించిన వాళ్ళందరికీ కూడా మంచి మంచి ఆఫర్స్, నా మూవీసే కాకుండా బయట మూవీస్లో కూడా
మెయిన్ అవకాశం కావాలి. ఆర్టిస్ట్ ఎందుకు జాయిన్ అవుతారు, ఫస్ట్ మెయిన్ అవకాశం కావాలి. అవకాశం మా టీఎఫ్సిసిలో మా టీమాలో పుష్కలంగా ఉంది. ఇంకోటి ఎంకరేజ్ చేయడంలో కూడా మా మా చైర్మన్ గారు కావచ్చు, మా మా ప్రెసిడెంట్ గారు కావచ్చు, అందరు కూడా ప్రతి ఒక్కరిని ఎక్కడ కూడా ఇంతకుముందు చెప్పినట్టు ఎక్కడ చిన్న చూపు ఉండదండి. చిన్న ఆర్టిస్ట్ పెద్ద ఆర్టిస్ట్ అలాంటిది ఏం లేదు. మా టీఎఫ్సిసిలో అంతా బాగా జరుగుతుంది. ఇంకా బాగా జరగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే ఇప్పుడు ఎలక్షన్స్ అనౌన్స్ చేశారు. అందరం పోటీ చేయడానికి స్ట్రాంగ్ విల్లో ఉన్నాము. ఈసారి మంచి కమిటీ ఫామ్ అయ్యి ఇంకా డెవలప్ అవ్వాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అలాట్. అన్నగారు పితాని రామకృష్ణ గౌర్ గారు, వైస్ చైర్మన్ గురురాజ్ గారు అండ్ సెక్రటరీ కాజీ సత్యనారాయణ గారు, మరి వేదిక పెద్దలు మరియు మీడియా మిత్రులందరూ నమస్కారం సార్. చాలా చక్కటి వాతావరణంలో ఎలక్షన్ కానివ్వండి, లేకపోతే యునామినస్ కానివ్వండి, ఎవరో ఎలక్షన్ పెట్టుకున్నారో మనం కూడా అలా పెట్టుకోకుండా మంచి వాతావరణంలో ఎగ్జిక్యూటివ్ బాడీ మొత్తం దగ్గర కూర్చొని డిస్కస్ చేసి మనం ఒక 10,000 మంది దాదాపు ఉన్నాం. అందరూ వాళ్ళకి గుర్తింపుగా చక్కగా ఉన్నారు, మంచి కుటుంబంలో ఉన్నారనే ఉద్దేశంతో మంచి వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మచ్. ఇప్పటికీ 140 సినిమాలు రిలీజ్ అయినాయి. అందులో మా ఆర్జీవి గారి కూడా రామ్ గోపాల్ వర్మ సినిమాలు కూడా రిలీజ్ అయినాయి. సెన్సార్ అయ్యి అంటే చాలామందికి కొందరికి అపోలు ఉన్నాయి, ఇంకా సెన్సార్ అవుతలేదని కొందరు అపోలు పడుతున్నారు. 1, 2 కాదు, 140 సినిమాలు ఇప్పటికి కంప్లీట్ అయినాయి. అంటే జస్ట్ 5 ఇయర్స్లో 140 మూవీస్ అంటే చాలా హయ్యెస్ట్. కాబట్టి నిర్మాతలు ఎవరు కూడా ఇబ్బందిగా ఫీల్ కావద్దు. 100% మన దాంట్లో చాలా ఈజీ అంటే మేము పెట్టిందే ప్రొడ్యూసర్స్కి ఈజీ గోయింగ్ ఉండాలని. ఈరోజు మెంబర్షిప్ అవుతే 2 or 3 డేస్లో వాళ్ళకి మెంబర్షిప్ వస్తుంది, సర్టిఫికేట్ వస్తుంది. వాళ్ళు ఒకవేళ సెన్సారే చేయాలనుకుంటే జస్ట్ 1 వీక్ లోపల సెన్సారే కంప్లీట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని గమనించాల్సిందిగా కోరుతూ ఇప్పుడు ఫైనల్గా మా ఎలక్షన్ ఆఫీసర్ షెడ్యూల్ను ప్రకటించాల్సిందిగా కోరుతున్నాం. అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, వేదికను అలంకరించిన పెద్దలు అందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు. నా పేరు కేవీఎల్ నరసింహారావు, అడ్వకేట్ అండ్ ఎలక్షన్ ఆఫీసర్. ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ రిజిస్టర్డ్ నెంబర్ 318/214 ఎలక్షన్ నోటిఫికేషన్ అనౌన్స్ చేస్తున్నాను. చైర్మన్ 1 post, వైస్ చైర్మన్ 3 posts, సెక్రటరీస్ 2 posts, ఆర్గనైజింగ్ సెక్రటరీస్ 3 posts, జాయింట్ సెక్రటరీస్ 3 posts, ట్రెజరర్ 1 post, executive committee members 17 posts. Total number of posts 30 posts for Telangana Film Chamber of Commerce. Elections will be held on 14/11/2021 Sunday from 8 to 2 p.m. at TFCC office, flat number 301, Orange Home Buildings, Film Nagar, near ABN Channel, Hyderabad. Election schedule, date of issue and submission of nominations 9/11/2021 10 to 4 at TFCC office. Date of scrutiny and withdrawal of nominations 10/11/2021 from 10 to 1 p.m. Date of display of eligible candidates on 10/11/2021 by 3 p.m. Date and timing of polling on 14th Sunday 8 to 2 p.m. Venue flat number 301, Orange Homes, Film Nagar, near ABN Channel, Hyderabad, TFCC office. Lunch 2 to 3 p.m. Counting declaration of elections from 3:30 p.m. onwards. అదే మాదిరి నామినేషన్ ఫీజు ఆఫీస్ బేరర్స్కి as per election rules, nomination fees 5,000 rupees for office bearers. Nomination fees 2,000 rupees for executive committee members. So all members who have been life members of TFCC as on the date of election notification, they are eligible to contest.
So all members also should take all effective and safety measures strictly to control and prevent the third wave of COVID-19, that is wearing masks, social distance, using sanitizers, and without mask, no entry. So no member is allowed to contest more than one post. So a contestant shall file nominations withdrawal in person and no other form. At the time of voting, members shall show their ID cards if as and when insisted by the election officer. Members should cast their votes personally on the polling day, and there will not be no other form, whichever is ever. Like this, we are conducting Telangana Film Chamber of Telangana Chamber of Commerce elections. Film Chamber, అదే మాదిరి simultaneousగా తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్కి అఫిలియేటెడ్ బాడీగా ఉన్న తెలంగాణ ఫిల్మ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ రిజిస్టర్డ్ నెంబర్ 564/2015 దీని తర్వాత ఎలక్షన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో ప్రెసిడెంట్ 1 పోస్ట్, వైస్ ప్రెసిడెంట్స్ 3 పోస్ట్, సెక్రటరీస్ 2 పోస్ట్, ఆర్గనైజింగ్ సెక్రటరీస్ 3 పోస్ట్, జాయింట్ సెక్రటరీస్ 2 పోస్ట్, ట్రెజరర్ 1 పోస్ట్, executive committee members 15 posts, total 27 posts, and elections will be held on 16/11/2021. For Telangana Film Artists Association, nomination fees 3,000 rupees for office bearers. Nomination fees 1,000 rupees for executive committee members for Telangana Film Artists Association. దీని తర్వాత ఎలక్షన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. వెన్యూ ఈజ్ ద సేమ్ ప్లేస్ at TFCC office, and all members also, we have been life members of TFAA as on the date election notification, are eligible to contest, and contesting members should submit no due certificate issued by the President TFAA. Nomination forms and list of voters can be obtained from the election officer. No member is allowed to contest more than one post, and as usual, COVID safety measures will be strictly followed. The contesting member may file nominations for more than one post but shall withdraw all but only one on the date of withdrawals. Members shall show their ID cards if necessary for obtaining nomination forms. A contestant shall file nominations withdrawals in person and no other form. At the time of voting also, members shall show their ID cards if as and when insisted by the election officer, and members should cast their votes personally on the polling day, and there will not be no other form of voting whatsoever. So these 2 elections we are conducting. So first Telangana Film Chamber of Commerce, and next Telangana Film Artists Association. Thank you all for giving this opportunity. Thank you. ప్రెస్ మిత్రులకైతే మరి థ్యాంక్ జరా దీని గురించి మాత్రం కొద్ది బాగా వచ్చేటట్టు చూడండి దయచేసి. అంటే మెంబర్స్ అందరూ చాలామంది ఉన్నారు కాబట్టి అందరికీ తెలిసే విధంగా మీ ద్వారా అయితేనే బాగా తెలుస్తుంది. ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ మరి థ్యాంక్స్.